హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? ఎలా చేసుకున్నారు వినాయకుని పూజ మీరు? నేను వినాయకుని పూజ ఎలా చేసుకున్నానో ఒక చిన్న వ్లాగ్ చూసేయండి మీరే. మార్నింగ్ ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు దేవుడి గదికి గడపలకి ముగ్గులు పెట్టుకున్నాను. మీరు కూడా ఇలానే పెట్టుకుంటారు కదా? ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే నాకు కూడా షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను ఎలా పెట్టాలో అనేది. బ్యాక్గ్రౌండ్లో చిన్న డెకరేషన్ ఉంటే బాగుంటుందని తమలపాకులతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా పూజ స్టార్ట్ చేసే ముందు మార్నింగ్ చేసిన పులిహోర, పెద్ద శనగలు, కొమ్ము శనగలు, పరవన్నం, బూరెలు, ఇంకా ఆడిది, ఉలవలు, ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ పెట్టుకొని అలానే చలివిడి వడపప్పు కూడా పెట్టుకున్నాను. తరువాత దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. ఇక బాలు వచ్చాడు. వచ్చిన తర్వాత తనకి బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేసాము. మేము పూజ ఎలా చేసాము అనేది చిన్న వీడియో క్లిప్ చూసేయండి మరి. యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవంతుని కూడా శ్రీకృష్ణుడు సమర్పించుకున్నాడు. కృష్ణుడు జరిగినది అంతా అందరికీ చెప్పి మణిని శత్రుజిత్తుకి ఇచ్చాడు. కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ శత్రుజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వ్రతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథులు, క్షీరసాగర మదనున్నప్పుడు దేవదానువులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆరోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తారు. కనుకనే ఈయనను సిద్ధ వినాయకుడు అన్నారు.
ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత బాలు నమస్కారం చేసుకున్నారు. అంతే, ఇంతటితో మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత పూజా అక్షింతలు వేసుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు చూసేయండి మా పూజ మొత్తం. నెక్స్ట్ ఈవినింగ్ వినాయకుని నిమజ్జనం చేయడానికి ఇంటి పక్కనే ఒక లేక్ ఉంటే అక్కడికి వెళ్ళాము. పూజా సామాన్లు అన్నీ నీటిలో వేస్తూ ఉంటుంటే పక్క నుంచి ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు. చూడండి బాలు ఎలా చూస్తాడు ఆ అబ్బాయి కాసి. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళు పూజ చేసిన వినాయకుడిని వాళ్ళ అన్నయ్య నీటిలో వేసేసాడంట. తను కూడా వేస్తా అని ఏడుస్తుంటే ఇక్కడ బాలు మా వినాయకుని తీసుకెళ్ళి తనకి ఇస్తున్నాడు. ఎలా అయినా చిన్నపిల్లలు అలానే ఉంటారు కదా. సో ఆ అబ్బాయి వేసిన తర్వాత ఏడుపు ఆపాడనమాట. అండ్ మేము ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. హ్యావ్ ఎ నైస్ డే.